Z24 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం బల్దీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. ఐక్యంగా సమ్మెను విజయవంతం చేస్తాం. జిల్లా కార్మిక నేతలు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని బసంతనగర్, పాలకుర్తి, గుంటూరుపల్లి, ఎలకలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, తక్కలపల్లి, పుట్నూర్, గుడిపల్లి, జయారం, కుక్కలగూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ దళారులు లేకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయబడతాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ అధికారులు, రైతు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడాలి చేస్తారా కాంగ్రెస్ పార్టీ సరే కొబ్బరికాయ ఆర్ఐ గారు రండి. నా జరిగే కొంచెం అన్నా ఇటు పోయండి పోయండి. రాష్ట్రంలో ఆదర్శ రామగుండం లేదా ఆదర్శ కాన్స్టిట్యూన్సీగా చేస్తానని చెప్పి ఆ ఎలక్షన్ల ముందు చెప్పిన విధంగా ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి నువ్వు యాక్టింగ్ చేయి తిన్నట్టు. ప్రమోద్ గారు ఈ ఆడవాళ్ళు కొందరు ఓవర్ యాక్షన్ చేసి మరి మీరు 43 అని అంటే మళ్ళీ మా మీద పడతారు. ఎమ్మెల్యే సార్ 43 అని పెడతారు. గ్రామానికి ఇచ్చేసిన మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు అక్కన్ సింగ్ గారు మరియు మనోహర్ రెడ్డి అన్న మన నమస్కారాలు. ఈరోజు మన రైతుకు ప్రభుత్వం తరఫున బోనస్ అయితే కానీ వాటర్ విషయంగా అయితే కానీ అందరం 90% 100% పంట పండించినాం. దానికి సంతోషంగా ఉంది.
బోనస్ 500 రూపాయలు మాకు గత వర్షాకాలంలో ఇచ్చారు. క్వింటల్కి 500 రూపాయలు నాకు బోనసా. నాకు టోటల్ ఒక రైతుగా నాకు 36,000 రూపాయలు బోనస్ వచ్చింది వర్షాకాలంలో. అట్లా ఇక్కడ కూడా అందరికి 40,000 50,000 అట్లా కొంతమందికి వచ్చినాయి. దాదాపు అందరికి వచ్చినాయి బోనస్. లక్ష ఇక్కడ ఈ సంవత్సరం కూడా పంట బాగానే పండింది రైతులకు, నీటి కొరత లేకుండా. ధాన్యం తొందరగా సేకరించి తొందరగా పంపాలని కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు, అందరికీ నమస్కారాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వము అది రైతు బోనస్ అని ప్రవేశపెట్టిన పథకం చాలా మంచిగా ఉంది. రైతులకు మాకు లాభం అవుతుంది. 500 ఇచ్చడం వల్ల ఎక్కువ రేటు ఆదాయం ఎక్కువ వస్తుంది. మళ్ళా దీన్ని పేద ప్రజలైన వారికి సన్న బియ్యం ఇవ్వడంగా వాళ్ళు కూడా తిని అందరూ సంతోషపడతారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, చక్కటి నిర్ణయం. మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మంచి పథకాలు కూడా చాలా మందికి మొత్తం అయింది. మా గ్రామంలో దాదాపు కూడా మాకు పోయిన వర్షాకాలం వచ్చింది, మంచిగానే అందరికి వచ్చింది. అన్ని విధాల గవర్నమెంట్ రైతులకు సహకరిస్తుంది. ఈరోజు నీటి ఎద్దడి లేకుండా కూడా కెనాల్ వాటర్ సప్లై చేయడం జరిగింది. అన్ని విధాలుగా మాకు మంచి సహకరించింది. తక్కలపిల్ల మాత్రం ఒకటి ఏంటంటే సోమవారం సత్యనారాయణ గారు చేశారు, అప్పటి నుండి చేస్తున్నాం మేము. తర్వాత కోరికని చంద్ర వచ్చారు. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అంటే నేను పార్టీ విషయంలో ఏం మాట్లాడలేదు, ప్రేమగా మాట్లాడుతున్నాను. బట్ ఏంటంటే ఈ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. అమాలికి వాల్యూ ఇచ్చారా లేదా రైతులకు వాల్యూ ఇచ్చారా నాకు తెలియదు, కానీ అమాలికి మాత్రం ఫుల్ గ్రేట్గా అనిపిస్తుంది నాకు. 100% మాత్రం వేసారు అంతే. ఎమ్మెల్యే గారు వచ్చారు, మా సర్పంచ్ గారు వచ్చారు, ఇవన్నీ కాకుండా రైతులందరూ ఇక్కడే ఉన్నారు. నేను అమలు పని చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ దాకా నేను ఏం మాట్లాడలేదు. బట్ ఏంటంటే అమలు పని చేస్తున్నాను. ఒక రైతును కూలీని నేను డ్రైవర్ని. బట్ ఏంటంటే మాత్రం ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. ఏ రోజు కూడా కనపడలేదు. ఇది తక్కలాంటివి జరగాలి. మమ్మల్ని మాత్రం డెవలప్ చేయండి. మాకు ఉద్యోగాలు వద్దు, ఈ అమల్ని మాత్రం డెవలప్ చేయండి మీరు. మీరు అందరు చూస్తా ఉన్నారు. 2వ సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 2వ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతును ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే. ఇదే కళ్ళంలో వర్షాలు పడి 6 లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే ఒకరు 8 కిలోలు కోస్తే మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకు 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఈయన జారాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే, చూసేటోడు లేకుండే. ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళ ఎంబడి మాట ఇచ్చినాం. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఇలా 2 లక్షల లోపు రుణం మాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. సన్నాలకు 500 ఇస్తా ఉన్నాం బోనస్. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఒక రామగుండం నియోజకవర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా 2 లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో
56 కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది. ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరి పోయినా అన్నా నాకు 1,50,000 వచ్చింది బోనస్. ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నారు. గర్వం అనిపిస్తా ఉంది. ఆడబిడ్డలు ఇళ్లలోకి వెళ్ళొచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు. మా నాయనకు బాగా జరిగింది. ఇవాళ గ్యాస్ 500కే వస్తా ఉంది. ఒక పేదరాలు వచ్చి నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నా, ఇల్లు కట్టురా, ఇట్లా అడుగు పెట్టమని అంటా ఉన్నారు. దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవాళ రాజు యువ వికాస్ చేస్తున్నారన్నా, మాకు అవకాశం ఏంటి? మా అన్నకు నౌకరు వచ్చింది 60,000 నౌకర్లో మా అన్నకు వచ్చింది, నాకు రాలే, కానీ రాజు యువ వికాస్ ఇస్తారట, ఇవ్వండి అన్నా, మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిన ఎలక్ట్రీషియన్ విభాగంలో పనిచేస్తున్న మోహన్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మోహన్ ఇటీవల కాలంలో మద్యానికి అలవాటు పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్టీపీసీ ప్రాంతంలోని తన ఇంటిలో పైకప్పు కోరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన విషయం తెలుసుకున్న రామగుండం కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద సంతాపం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకునేంత బలమైన కారణాలు కూడా ఏవీ లేవని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మృతుడు మోహన్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన మేరకు పెద్దపల్లి జిల్లాలోని పరిశ్రమల్లో 100% సమ్మె విజయవంతానికి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా కృషి చేయనున్నట్లు ఐఎన్టీయూసీ, ఏఐటీసీ, ఐఎన్టీయూ, సిఐటియు, టీయూసీఐ ట్రేడ్ యూనియన్ల జిల్లా ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ టౌన్షిప్లోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీగా ఏర్పడి వారు మాట్లాడారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర భవన నిర్మాణం కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు నరగిరి మీడియా ముందు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీ రోజులలో సిపిఐ పార్టీ ఎంఎంఆర్ గార్డెన్ లో మహాసభలు నిర్వహిస్తున్నారని, ఈ సభలు ప్రభుత్వం కార్మికులకు సరైన న్యాయం చేయాలని కోరుతూ కనీస సదుపాయాల కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21వ తేదీలో రోజులలో శంషాబాద్ బస్టాండ్ నుంచి రాలగూడ వరకు కార్మికులతో భారీ ర్యాలీ ఉంటుందని అన్నారు. కాబట్టి 21, 22 తేదీలో రోజున ప్రతి ఒక్క కార్మికులు ఈ మహాసభలకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి నరగిరితో పాటు గిలక రాజు, ఏఐటీసీ మండల కార్యదర్శి ఎద్దుల శ్రీను, బీఓసీ మండల అధ్యక్షుడు ప్రభు, ఏఐటీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తారీఖు తెలంగాణ రాష్ట్ర మహాసభ భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర మహాసభ శంషాబాద్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడు కదిలి వచ్చి జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్, శంషాబాద్ మండల లెవెల్ ప్రతి ఒక్క కార్మికుడు కదిలి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ శంషాబాద్ లేబర్ అడ్డా అక్కడికి వెళ్ళి మన గ్యాస్ కంపెనీ రాలగూడ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. 21 తారీఖు రోజు 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ర్యాలీలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి మేము మనవి చేస్తాం. ప్రోగ్రామ్ ఏడుందను సభ మన ఎంఎంఆర్ గార్డెన్లో.
వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో శ్రీ లక్ష్మి గణపతి స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా ఒకవైపు దారి ఉండగా మరో రెండు వైపులా దారి ఉండటంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంఆర్పీఎస్ ఎంఎఫ్సి టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిఎం ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మైసు శోభన్, వాసు నాయక్, కట్ల రాజశేఖర్, తడుగుల విజయ్, కోట డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక దారి వాళ్ళ అనుమతితో వచ్చినటువంటి ఒక దారి ఉన్నది. కానీ అతను ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల ఒక 3-4 దారులు తీయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత సడన్గా బస్సు కోసం చూసుకుంటూ వచ్చే వారికి లోపల నుంచి వచ్చేవారు కనపడకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అదంతెందుకు నాకే జరిగింది. మొన్న ఒక 3 days బ్యాక్ నాకే జరిగింది. ఆల్రెడీ నేను కింద పడిపోయినా కూడా ఇది విషయం కూడా డిఎం గారికి చెప్పడం జరిగింది. తక్షణమే ఆ దారి మూసివేయాలని చెప్పేసి మేము లంబాడి కార్పొరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక 24 గంటలు కనుక మాకు రెస్పాన్స్ రాకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. దళితరత్న అంది రవి మాదిగ, దళిత బలహీన వర్గాల డెమోక్రసీ పోరాట సమితి DBDPS ప్రజాదళ ద్వారా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు. ఈ యొక్క నర్సంపేట పట్టణంలోని నర్సంపేట బస్ డిపోలో కొత్తగా లక్ష్మీ గణపతి స్కూటర్ స్టాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాండ్కు మరి ఇక్కడ మనకు ఏంటంటే మనం ఎంట్రీ నుంచి వచ్చే క్రమంలో పట అది డైరెక్ట్గా వాళ్ళు స్కూటర్లైనా ఏమైనా రావడం జరుగుతుంది. ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. వినాయక వల్ల మనం ఇచ్చడం కూడా జరగడం జరిగింది. మరి ఇంకా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. అతి తొందరలో ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఆ దారి ఏదైతే ఉందో అది మూసివేసేస్తుంటే ఆయనకు అనుకూలంగా ఉన్న దారి ఒకటి ఉన్నది. ఆ దారి ఏదైతే మొదలు ఇచ్చిందో ఆ దారి ప్రకారంగా వచ్చేస్తుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా చేయటం మాత్రం దానివల్ల మాత్రం చాలా ప్రమాదం జరిగింది. మరి బస్సులు ఇక్కడ ఉండాలని బస్సులు పై నుంచి చూసుకుంటా బస్సుల కోసం వచ్చే క్రమంలో పట ఇక్కడ ఇదే కాకుండా ఇక్కడ 2 కూడా ఒక ఆడవాళ్ళు కూడా ఆ విధంగా జరిగింది. ఈ విధంగా ప్రమాదం జరిగితే కూడా డిఎం గారికి మన మిత్రుడు చెప్పడం జరిగింది. అయినా మేము వినే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. ఎలాంటి పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈరోజు మనం ఈ మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. తక్షణమే ఇది పరిష్కరించి దాని యొక్క దారిని మూసేస్తే బాగుంటుందని మేము సామాజిక విప్లవంగా తెలియజేస్తున్నాం. జై నర్సంపేట బస్ స్టాండ్లో శ్రీ లక్ష్మీ గణపతి సైకిల్ అండ్ స్కూటర్ స్టాండ్ వాళ్ళకు ఒక అనుమతి పత్రమే వాళ్ళకు లభించింది. వారి యొక్క అనుమతి పత్రంలో ఒక దారి మాత్రమే కలదు. కానీ వారి యొక్క స్వలాభం కోసం వారు ఆ యొక్క దారి మాత్రమే కాకుండా మరో 3 దారులను ఏర్పరచుకొని బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను తీవ్రమైన అసౌకర్యంగా గురి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికులు ఈ విధంగా సంబంధిత నిర్వాహకులు 3 దారులను వాడుకోవడం వల్ల ప్రయాణికులు తీవ్రమైన అబద్ధాలకు గురవుతున్నారు. ఈ విధంగా మేము ఈ రోజున నర్సంపేట డిపోజిట్ మేనేజర్ గారికి ఫిర్యాదు చేసినాము. వారు శ్రీ లక్ష్మీ గణపతి వాళ్ళు ఏదైతే అనుమతి పత్రంలో ఒక దారి ఉందో ఆ దారి మాత్రమే వాళ్ళు వాడుకోవాలి. మరో 3 దారులను వాళ్ళు వాడుకున్నట్లయితే మీరు తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ప్రయాణికుల భద్రతగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్పీఎస్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పిలిచే ఈ క్షేత్రంలో 2025 సంవత్సరం సీతారాముల కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ 13 రోజులు స్వామివార్లను దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావటం, కళ్యాణం మరియు బండ్లు తిరుగుట పెద్ద ప్రథం రోజు కలుపుకొని సుమారుగా 1,00,000 పైన భక్తులు స్వామివారి దర్శనానికి హాజరు కావడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించారు. మాకు సహకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బందికి, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్, మెడికల్ సేవా సమితి మహిళలకు ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రత్యేకంగా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పింగిలి రామారావు, కాసం నాగరాజ్, పరమేశ్వర్, రవికిరణ్, గోపాల్ రెడ్డి, మలేష్, కిషన్ రెడ్డి, లావణ్య శ్రీనివాస్, చిరంజీవి, రామరెడ్డి, మధుకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, రాజేందర్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చినటువంటి భగవద్భక్తులందరికీ నా నమస్కారం. శ్రీరామనవమి మొదలుకొని పెద్ద రథం నిన్న జరిగినటువంటి సేవ వరకు దాదాపు 13 రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులందరికీ నా నమస్కారం. అలాగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చినటువంటి ఆలయ అర్చకులే కానీ, కార్యనిర్వహణ అధికారికి కానీ, సిబ్బందికే కానీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. శ్రీరామనవమి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రా రైస్ మిల్లర్స్, కాటన్ మిల్లర్స్, ఫార్బాయిల్ మిల్లర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మంచినీటి సప్లై చేసినటువంటి వారికి, రెవెన్యూ శాఖ, అన్ని ప్రభుత్వ శాఖ అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు. విద్యుత్ శాఖ, సేవా సమితి సేవ చేసినటువంటి మహిళలకు, మున్సిపల్ సిబ్బందికి, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు, హెల్త్ క్యాంపు నిర్వహించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పోలీస్ శాఖ సిబ్బందికి నా యొక్క కృతజ్ఞతలు. మజ్జిగ పంపిణీ చేసినటువంటి వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలను ప్రత్యేకంగా చొరవ తీసుకొని కార్యక్రమాలన్నింటినీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసే విధంగా సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. దేవస్థాన పాలకవర్గం తరఫున అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా అనేకం చేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పరిధిలోని జలాల్పూర్ గ్రామంలో మున్సిపల్ పరిధికి సంబంధించి వడ్ల కొనుగోలు కేంద్రం జలాల్పూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జలాల్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు, ఇక్కడ మీ ఫ్లెక్సీలు ఉండొద్దు అంటూ ఫ్లెక్సీలను చింపివేసిన జలాల్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు. భువనగిరికి ఎమ్మెల్యే వడ్ల కేంద్రాన్ని ప్రారంభించడానికి రాగానే జలాల్పూర్ గ్రామ నాయకులు ఎమ్మెల్యే వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ కిడ్స్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు సైతం గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వాసా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని హైస్కూల్ చదువులకు వెళుతున్న విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఉన్నత విద్యలో కూడా మంచిగా రాణించాలని గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ వాసా శ్రవణ్ చెన్నూరి లింగం మాట్లాడుతూ కార్యక్రమంలో చిన్నారులు పాఠశాలలో జరిగిన కార్యక్రమాలను భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళ్లినప్పటికీ గత ప్రాథమిక విద్యలో పొందిన ఆనంద అనుభూతులను జీవితాంతం గుర్తుంచుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. హైస్కూల్ కు వెళ్తున్న విద్యార్థుల ఉన్నతి కోసం తల్లిదండ్రులు సైతం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు సైతం పాఠశాల ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాల్లో చిన్నారుల పాటలు, ఆటలు, మాటలతో అలరించారు. తల్లిదండ్రులు సైతం చిన్నారుల గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హైస్కూల్కు వెళ్తున్న చిన్నారులకు పాఠశాల అనంతరం ప్రత్యేక శ్రద్ధతో సమయాన్ని కేటాయిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు పాఠశాలకు అభినందన తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత, టీచర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
class became motivation which we hear every day from our principals and in the assembly that make the youth happy in the school. Thank you. My name is Nikshit Kumar. I am studying in UKG. Today I completed my UKG class. I am to speak about my UKG class experience. In our pre-primary, our in charge, Shirisha madam, she is always alert to watch in school and she is always encouraging us to look at the future. Thanks for giving me this opportunity to call 5th standard students along with them. My name is Dixit Reddy. Today I completed my UKG class. I'm going to speak about class experience. Every day in assembly time, we start our class with same motivation, which we hear every day from our principal sir. Thank you. At our class became motivation, which we hear every day from our principals and in the assembly that make the youth happy in the school. Thank you. My name is Nikshit Kumar. I am studying in UKG. Today I completed my UKG class. I am to speak about my UKG class experience. In our pre-primary, our in charge, Shirisha madam, she is always alert to watch in school and she is always encouraging us to look at the future. Thanks for giving me this opportunity to call 5th standard students along with them. My name is Dixit Reddy. Today I completed my UKG class. I'm going to speak about class experience. Every day in assembly time, we start our class with same motivation, which we hear every day from our principal sir. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం రామగుణ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుణం బాల్దీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. ఐక్యంగా సమ్మెను విజయవంతం చేస్తాం జిల్లా కార్మిక నేతలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.